అత్తమ్మా మీరు పైనుంచి చూపించండి, కొంచెం లెగిసని చూపించండి. అక్కలు కనిపిస్తుంది. నువ్వు చెప్పమ్మా, ఇటు నుంచి ఒక పాయ, ఇటు నుంచి ఒక పాయ తీసి మధ్యలో ఒక పాయ తీసి జడేయాలి అని చెప్పు. ఫస్ట్ అల్లుకోవాలి, దాని తర్వాత ఇటు నుంచి ఒక పాయ తీసి మళ్ళీ ఒకసారి అల్లుకోవాలి. ఓకే. అల్లుకున్న డెకరేట్ చేసుకోవడానికి మధ్యలో పిన్నులు కూడా పెట్టుకోవచ్చు కదా, ముత్యాలు లాంటివి గట్ట. మళ్ళీ అల్లుకొని పాయ తీసుకోవాలి. అంటే నువ్వు ముందు వైపు నుంచి ఒక పాయ, ఇటువైపు నుంచి ఒక పాయ, మధ్యలో నుంచి ఒక పాయ తీస్తున్నావా? అలాగా మీకు మీ జుట్టు ఎంత పొడుగుందో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ఓకే, అలా చూపించమ్మా, అందరికి అర్థమవుతుంది. అది కిందకు వచ్చినంత వరకు మీరు తీసుకోవాలి. అవునే, నేను ఈ వెరైటీ జడలన్నీ మానేశాను కదే, మళ్ళీ నాకేడు దించవు. మీరు ఎక్కడికి వచ్చారు, మీకు ఎప్పుడు చూస్తుంది గుర్తుగా ఉంచుకో. అలాగే గుర్తుగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను మాట వినాలా? ఓకే. అలాగే సగం కింద వరకు వదులుకోవాలి. బంగారం ఫాస్ట్గా చేయమ్మా, నేను నీ దగ్గర తక్కువ టైం కదా. నువ్వు అమ్మ అడ్డుకూడదు బంగారం, అడ్లేదు కదా అది. కొంచెం చూడండి అత్తమ్మ ఇక్కడ తీస్తుంది మళ్ళీ పాయలు, చూపించండి. ఆ రెండు కలుపుతుంది మళ్ళీ, మళ్ళీ ఇటువైపు అల్లుకోవాలి. ఇటువైపు కలుపుకోవాలా? అదే చూపిస్తుంది దగ్గరికి. మొయ్య వచ్చిన వరకు లాస్ట్ వరకు వెళ్ళుకోవాలా? ఓ, ఎవరికైనా ఒక ఆర్ట్ మనకు వచ్చింది అనుకో భాష, నలుగురికి మనం తెలియపరచాలి, నేర్పించాలి, సరేనా? నీకు ఎలాగో టీచర్ అవ్వాలని అన్నావు కదా ముందు, టీచర్ తాలూకు మంచి క్వాలిటీ అదే. మనకు తెలిసి మరి ఇంకేట అవ్వాలని ఉంది? బ్యూటీషియనా? ఓకే, పోనీ అదవనే అంతే కదా. ఈ రెండు మధ్యలో కలుపుకోవాలి. దాని తర్వాత ఈ రెండు పాయలకి కలుపుకొని ఎలా కలుపు. నువ్వు జడ అంత అలుతున్నావో మన అనుబంధం అంత గట్టిగా ఉండాలన్నమాట. ఈ జడ ఈడినట్టుగా లేదు, ఎంత బేసి అన్ని దుక్కులు ముళ్ళు వేసి బంధించేవే నాకు కదా. ఎలా కలుపుకుంటూ సైడ్ నుంచి మళ్ళీ పాయలు తీసుకోవాలి. ఓకే. ఇటు నుంచి మళ్ళీ ఒక్కొక్క పాయ తీసుకోవాలి. తల్లి మా ఇంట్లో పువ్వులు రా, పూసాయి, అవి కూడా పెట్టి. అత్తమ్మ గారు జడే పడాలి. అత్తమ్మ గారు మరి ఇంకేంటి భావిస్తా, ఇప్పుడు హాలిడేస్ కదా, అమ్మకి సాయం చేస్తున్నావా? ఎక్కడుంటే అక్కడ సాయం చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అమ్మకి అన్ని సాయం చేసావు కదా, అలాగే చెయ్యాలి. టీవీ సెల్ ఎక్కువ చూడకూడదు, సరేనా? డ్రింక్ తాగేవు, అది ఒకటే నాకు నచ్చలేదు. ఎన్ని రోజులకు ఒకసారి డ్రింక్ తాగుతున్నావు? 2 రోజులకు ఒకసారి. వద్దమ్మా, డ్రింక్ తాగక. అమ్మమ్మ తాగారు, నువ్వు తాగావు. డ్రింక్ తాగడం అస్సలు మంచిది కాదు. అలాగే మా పక్కన ఒక అబ్బాయికి అయితే
సర్జరీ అయింది ఆ డ్రింక్ తాగడం వల్ల. ఇదే ఇట్లా వదిలేసావు జుట్టు. అవును కొంచెం వదిలే అందాక వదిలేలే. ఇప్పుడు జస్ట్ పువ్వులు పెట్టి వీడియో లెందీ అయిపోతుంది. ఇక్కడ జుట్టు వదిలేస్తారా బంగారం? అవును తెలుసు. ఉందియా? మీరు పెట్టేయమంటే పెట్టేసి చెప్తుంది. నాకు అలా కొద్ది తీసి పెట్టి అమ్మా. థ్యాంక్ యూ భావిష, చాలా చక్కగా వేసావు. థ్యాంక్ యూ. వాళ్ళదా అత్తమ్మ గారు బాగా వేసిందా?